శ్రీశైల్ రెడ్డి గారు అంటే ఏదైనా ఏ ఎండకు ఆ గొడుగు పట్టడము ఎక్కడ మాటలు అక్కడ చెప్పడం అనేది ఎక్కడెక్కడ సందర్భాల్లో టెంపరీగా పనులు చేసి పెట్టగలుగుతామో కానీ ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఒక సిద్ధాంతానికి సంబంధించి దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో భిన్నమైన వైఖరి అవలంబిస్తే ఎటువంటి నష్టం చేకూరుస్తుంది అంటే పర్టికులర్గా కాంగ్రెస్కి సంబంధించి జాతీయ స్థాయిలో చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ ప్రధాన ఫైట్ కనిపిస్తుంటుంది, ప్రత్యర్థులుగా ఉంటారు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇద్దరు కూడా మీరు చెప్పినట్టుగా అంటే దీని ఈ ఇంపాక్ట్ అంటే అక్కడ సిద్ధాంతానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడడం అనేది ఈ ఎలక్షన్లో ఉండే రిజల్ట్స్ ప్రభావం అనేది ఫర్దర్గా తెలంగాణ భవిష్యత్తు మీద ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? తప్పకుండా ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ రెండు కూడా చాలా వివక్షతో ఉన్నాయి మొదటి నుంచి. నిన్న సోనియా గాంధీ ఆమె ఆ వీడియో సందేశంలో జూన్ 2 వీడియో సందేశంలో ఒక మాట చెప్పారు, నేను 2004లోనే ఇద్దామనుకున్నా కరీంనగర్లో, కానీ మా పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వచ్చి ఇయ్యలేదు అని అన్నారు. సో మీ పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడము కారణంగా తెలంగాణ రావడం డిలే అయిన కారణంగా 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాడు ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలంగాణకు సంబంధించిన ఒక ఆత్మ ఏదైతే ఉంటుందో, ఒక భావోద్వేగం ఏదైతే ఉంటుందో, తెలంగాణకి సంబంధించిన సెలబ్రేషన్కి సంబంధించిన ఛాయలు ఏమాత్రం లేకుండా ఈరోజు రాష్ట్ర గీతాన్ని వాళ్ళు ఆమోదింపజేసుకున్నారు. అంటే ఎలాంటి తెలంగాణకు సంబంధించిన ఒక మానసిక అటాచ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిపోయింది. బీజేపీ విషయానికి వస్తే వాళ్ళు ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంట్లో తెలంగాణ పుట్టుకని హేళన చేసిన సందర్భాలు కోకొల్లలు, ఒకటిసారి కాదు 2 సార్లు కాదు. అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ బీజేపీ పార్టీ ఏమి చేయలే 10 ఏళ్లలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు క్లారిటీతోనే ఉన్నారు, అట్లనే బిహేవ్ చేస్తున్నారు కూడా చాలా చాలా బాహాటంగా వాళ్ళు క్లారిటీ ఇస్తారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. అది గమనించని ప్రత్యర్థి పార్టీలు కానీ ప్రజలు కానీ కొంత మేధావులు కానీ వాళ్ళు ఆలోచించాలా. ఇప్పుడు ఆ ఢిల్లీని తనదనే రాజధానిని కడతా అని ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో పోయి మోడీ చెప్పిండు. ఒక కుండలో నీళ్లు ఇంత మట్టి తీసుకుపోయి ఇచ్చిండు. ప్రత్యేక హోదా ఇయ్యమన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కోసం కొట్లాడి ఆ తర్వాత ప్రత్యేక హోదా అవసరం లేదన్నాడు. ప్రత్యేక హోదా వెనక్కి పోయిన ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం కొట్లాడిన వాడు తర్వాత ప్రత్యేక హోదా అటకెక్కించేసిండు. ఈరోజు ఆ సమస్య అనేది ఏమీ పట్టించుకోకుండా ప్రజలు కూడా వాళ్ళకి ఇమీడియట్గా ఏంది, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన ఎట్లా ఉండింది దాని మీద వాళ్ళు ఈరోజు తీర్పిచ్చినారు. తర్వాత బీజేపీ కూడా తెలంగాణ విషయానికి వస్తే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలన్న ఉద్దేశంతో అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలను యూజ్ చేసుకుని ఇబ్బందులు పెడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా నిజానికి బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ ఎంతగా ఉందంటే తెలంగాణ విషయానికి వచ్చే వరకు వాళ్ళిద్దరూ కూడా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానము, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ దుంపదించిన కాంగ్రెస్ పార్టీ కొంప ముంచిన కేజ్రీవాల్ ఏమో మిత్రుడు, కాంగ్రెస్కి దిక్కు దివాణం లేకుండా చేసిన మమతా బెనర్జీ మిత్రురాలు కాంగ్రెస్ పార్టీకి. మరి కేసీఆర్ ఏం పాపం చేసిండంటే కేసీఆర్ని అందరిని అడుగుతాడు కదా, రాజీ పడ్డాడు కదా, అటు బీజేపీని అడుగుతాడు, అంటే తెలంగాణ ప్రయోజనాలకు వచ్చే వరకు ఎవరినైనా అడుగుతాడు, బీజేపీని అడుగుతాడు, కాంగ్రెస్ని అడుగుతాడు, ఇంకెవరినైనా అడుగుతాడు. సో కాబట్టే కేసీఆర్ కానీ తెలంగాణకు కానీ పాత్ర లేకుండా చేయాలి జాతీయ రాజకీయాలలో అనే ఒక లక్ష్యంతో వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ పనిచేసిన ఫలితంగా ఈరోజు తెలంగాణలో పార్లమెంట్ సీట్లు బీఆర్ఎస్కి 1 లేదా 2 దగ్గరే బీఆర్ఎస్ ఆగిపోవడానికి కారణము కేసీఆర్ గొంతులేస్తే మనకు ప్రమాదము అనేది తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. ఈ 6 నెలల్లోనే తీవ్రంగా విఫలమైంది. అదే ఎన్నోసార్లు అది మనకు తెలిసింది, గ్రౌండ్లోనే చాలాసార్లు మాట్లాడినరు. రైతులు కావచ్చు, పెన్షన్దారులు కావచ్చు, కరెంటు గురించి, వ్యవసాయం గురించి ఎన్ని ఇష్యూస్ అయినాయి. తర్వాత బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉన్నవాళ్ళు బీజేపీని ఆదరించినట్టుగా కనపడుతుంది తెలంగాణలో. అట్లాగే బీజేపీ మీద కోపం ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆదరించినట్టుగా కనపడుతుంది. కానీ వీళ్ళు ఎవరు కూడా అంటే జనరల్గా ఒక గలత్ ఫైమీ ఏముంటుందంటే
రాజకీయ విశ్లేషకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రత్యర్థి పార్టీలను తిట్టొచ్చు, లేతే ఏమైనా విశ్లేషణలు చెప్పొచ్చు, కానీ ప్రజల్ని ఏమీ అనవద్దు అనేది ఒకటి నడుస్తుంటుంది. కానీ తెలంగాణకు సంబంధించిన వరకు నేను కొంత ప్రజల్ని కూడా దోషిగా నిలబెట్టే సాహసం నేను చేస్తున్నా. ఎందుకు అంటే మీరు ఆలోచించకపోతే రేపు తెలంగాణ నష్టపోతుంది. రేపు మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అటు కాంగ్రెస్ కానీ బీజేపీని కానీ సమాన దూరంలో పెట్టకపోతే రేపు తెలంగాణ ప్రయోజనాలని అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినా ఇండియా గవర్నమెంట్ వచ్చినా అడిగేవాడు ఎవడు ఉండడు. ఈరోజు మొత్తం ఆడ చంద్రబాబు నాయుడుది నడుస్తుంది, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డిని నడుస్తుంది. తెలంగాణ గురించి ఒక్క ప్రశ్న కూడా ఈరోజు పార్లమెంట్లో అడగని సందర్భాన్ని కాంగ్రెస్ బీజేపీ ఇద్దరూ కలిసి క్రియేట్ చేసిండ్రు. ఇది తెలంగాణకి చాలా ప్రమాదకరము. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలని నేను కోరుతున్నా. కేసీఆర్ మీద కాంగ్రెస్ బీజేపీ చేసిన ఒక దుష్ప్రచారాన్ని నమ్మి తెలంగాణ ప్రజలు ఏదైతే ఈరోజు తీర్పిచ్చారో పార్లమెంట్ ఎలక్షన్స్లో, ఇది తెలంగాణ ప్రజలు తమ పుట్టి తాము ముంచుకునే పరిణామం అని నేను భావిస్తూ ఉన్నా. మీరు మేలుకోకపోతే, రాబోయే రోజుల్లో మీరు కళ్ళు తెరవకపోతే, బీఆర్ఎస్ యొక్క ఇంపార్టెన్స్ తెలంగాణ అస్తిత్వానికి ముఖ్యమన్న విషయం మీరు గ్రహించకపోతే, కేసీఆర్కి ఏం కాదు, కేటీఆర్కి ఏం కాదండి, వాళ్ళు అనుభవించిన పదవులు ఏం లేవు, బీఆర్ఎస్ పార్టీకి కూడా ఏం కాదు, కానీ తెలంగాణ నష్టపోతుంది. తెలంగాణ నష్టపోతే ఏదైతే 10 ఏళ్లలో సాధించిన ప్రగతి ఉందో, 10 ఏళ్లలో సాధించిన సంక్షేమం ఉందో, నిజానికి ప్రగతి సంక్షేమం కంటే గొప్పదైన అస్తిత్వం ఆత్మగౌరవం ఏదైతుందో అది అతి త్వరలోనే మటుమాయమయ్యి ఆల్రెడీ కనిపిస్తున్నాయి పరిణామాలు. ఒక జాతీయ గీతం రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, ప్రజలు హక్కులు అడిగితే చెప్పుతో కొడతామనే మంత్రుల రూపంలో. అంటే ఇంతకుముందు బాలరాజు గారు కూడా ఒక మాట మాట్లాడిందంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ప్రజలకి అని చెప్పేసి. అంటే వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అది మాత్రమే ప్రచారం చేస్తుంటూ ఒక కన్ఫ్యూజన్. అంటే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు అది వర్కౌట్ అవుతుంది? ఆల్రెడీ తెలంగాణ విషయానికి వస్తే ఒక 5-6 నెలల కాలంలో ఏం జరుగుతుంది ప్రాక్టికల్గా అనేది చూస్తూ వచ్చింది. అంటే ఈ మభ్యపెట్టే రాజకీయాలు, మభ్యపెట్టే వాతావరణం అనేది ఎంతవరకు ఏ పాయింట్ వరకు పనిచేస్తాయి అని అంటున్నారు. ఇప్పుడు కట్టేసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది అంటారు కదా, ప్రజలకు కూడా ఆ మత్తు పొరలు వదిలే టైం వస్తుంది, రాకుండా ఏముండదు. ఎల్లకాలం అందరినీ మభ్యపెట్టేది ఎవరికి సాధ్యం కాదు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కలిసి మభ్యపెట్టి కన్ఫ్యూజ్ చేసి, ఒకడేమో మతం. ఇప్పుడు ముస్లిం సోదరులను కూడా నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గవర్నమెంట్లో జరిగినంత ముస్లింలకి ప్రయోజనాలు లేదా శాంతి భద్రతల పరిరక్షణ, గంగా జమున తహజీబ్ ఇంతకుముందు ఎప్పుడూ లేదు. మీరు బీజేపీకి సంబంధించి బీజేపీ ఎక్కడ గెలుస్తుందో అని భయపడి బీజేపీని ఏదో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే తోపు తురుం ఖాన్ అని కాంగ్రెస్ పార్టీ అని మీరు నమ్మి ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం వల్ల జరిగే ప్రమాదాలు ముస్లిం సమాజం కూడా ఎదుర్కొనబోతున్నది. ఇప్పుడు రేపు ఇండియా బ్లాక్ ఉందండి, ఇండియా బ్లాక్లో ఉన్నవాళ్ళు ప్రాంతీయ పార్టీలు, ఏది ఈ ముస్లింసే వేసిన ప్రాంతీయ పార్టీలు రేపు ఎన్డీఏకి పోవని ఏం గ్యారంటీ ఉంది? అప్పుడు ఏమవుతుంది? మీ లక్ష్యం ఏమవుతుంది? సో కాబట్టి ప్రజలు కూడా కొంచెం ఆలోచన పరులు కూడా చాలా చిన్నగా ఆలోచించవద్దు. ఈరోజు అన్ని రకాలుగా తమ రాష్ట్రాన్ని కానీ లేకపోతే జీవన ప్రమాణాలు పెంచడం కానీ లేకపోతే కులానికి మతానికి వర్గానికి ప్రమేయం లేకుండా అందరినీ ఒక సమభావంతో చూసే ఒక తాత్విక చింతన ఉన్న రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీని దూరం చేసుకుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఇది ప్రజలు గమనించాలి, ముస్లింలు కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. అంటే ఆల్రెడీ కడుపులు కాలుతున్నాయి, దీని తర్వాత ప్రజల నుంచి రియాక్షన్ ఎట్లా ఉంటుంది అని అనుకోవాలి. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే అంటే నిజంగా మీరు అన్నట్టు ఎవరు అధికారంలోకి వచ్చిన కేంద్రంలో కూడా తెలంగాణలో పరిస్థితులు ఎట్లా ఉంటాయి రేపటి నాడు? చాలా దారుణంగా ఉంటాయి. ఒకటే మాటలో చెప్పాలంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కంటిన్యూ అయ్యే అవకాశం కనుక ఉంటే అది ఎప్పుడు ఉంటుందంటే ఇండియా బ్లాక్ గవర్నమెంట్లోకి వస్తే సెంటర్లో ఆ అవకాశం ఉంటుంది. లేదంటే రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రెండు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే పతనమయ్యి మళ్ళీ ఎలక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టే ప్రజలు జాగరూకతతో ఉండాలి. ఇన్ని రోజులు అంటే తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళే ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా చెప్పిన అబద్ధాలే చెప్తూ, లేకపోతే తమ ఏదైతే హామీలు ఇచ్చినావో ఇయ్యలేమని చెప్తూ, ఉదాహరణకి నిరుద్యోగ వృత్తి
ఇస్తామని చెప్పిన వాళ్ళు మేము అసలు అనలేదని చెప్తూ ఇందాక మన బాలరాజు చెప్పినట్టుగా ఏ హామీలు అవి రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్లు, చిన్నవి పెద్దవి ఏమి కూడా వాళ్ళు నెరవేర్చలేదని అర్థమైన తర్వాత ఈరోజు కళ్ళు తెరవాలి సమాజం. తెరవకపోతే ఇవ్వలేమని చెప్పడమే కాదు, ఇవన్నీ కూడా ఇచ్చేసినామని కూడా చెప్తున్నారు, ఇవన్నీ కూడా ఇచ్చినామని చెప్తున్నారు. రాహుల్ గాంధీతో మీటింగ్లో అబద్ధాలు కూడా చెప్పించినారు, అవన్నీ చేసిండ్రు. అయితే ప్రజలకి అవన్నీ గమనించారు. అయితే ఒక విషయం మనం కొంత ప్రజల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనం ఒక విషయం కూడా ఆలోచించాలి. ఇది జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నిక, దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక. సో కొంతమంది 2 సెక్షన్లుగా ఉంటారండి. అంటే తెలంగాణకు సంబంధించిన అంశాలను కొంత పక్కకు పోయి హిందువుల రాజ్యము, అఖండ భారతు, విశ్వగురు అని బిలీవ్ చేసేవాళ్ళు బీజేపీకి ఓటేసిండ్రు. వాళ్ళది చాలా టూ మచ్ అయిపోయింది, వాళ్ళని అడ్డుకోవాలి, అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ అని ఇక్కడేసారు. సో కొంత శాతం ప్రజలు తెలంగాణకు నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఈ ఎన్నిక వరకైతే, ఎందుకంటే మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు మాతో కూడా అన్నవాళ్ళు ఉన్నారు, ఈ ఒక్క ఎలక్షన్లో మోడీకి వేస్తామన్న వాళ్ళు కూడా ఉన్నారు. హిందువులలో ఉన్నారు, ముస్లింలేమో మేము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్కి వేస్తాం ఎందుకంటే వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది అనే భావనకు గురైనారు. అయితే అది ఆ ఫేజ్ ఈ రోజుతో అయిపోయింది. ఎవడో ఒకరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. కానీ తెలంగాణ పరిస్థితి ఏంటి? రేపు తెలంగాణ హక్కుల గురించి ఎవరు కొట్లాడాలి? రేవంత్ రెడ్డి ఎందుకు కొట్లాడతాడు? లేతే ఈడున్న బీజేపీ వాళ్ళు ఎందుకు కొట్లాడతారు? కొట్లాడిరా? ఇప్పటిదాకా ఏమైనా చేసిరా? ఏం చేయలేదు కదా బీజేపీ తెలంగాణకి. వాళ్ళు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా మన పుట్టుకనే అవమానించిన పార్టీ బీజేపీ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఏంది, ఈరోజు మేమే ఇచ్చినామని అని గొప్పలు చెప్పుకున్నది. కానీ తన్ని గుంజుకున్న పార్టీ కదా బీఆర్ఎస్. మీరు ఇవ్వకపోతే, మీరు డిలే చేస్తే, యువకులు బలిదానాలు చేసుకుంటే, బలవన్మరణాలకు గురవుతూ ఉంటే, నేను మేధావులు కూడా ఏదో ప్రజాస్వామ్య వీచికలు వీస్తున్నాయి అంటున్నారు. కోదండరామ్ గారు, ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఇవన్నీ కూడా మేధావులు ఆలోచించాలి. లేకపోతే ఇప్పుడు ఏదైతే బీజేపీకి బుద్ధి చెప్పిండ్రో దేశ ప్రజలు, రాబోయే రోజుల్లో వీళ్ళు కనుక ఎవరైతే మేధావులుగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ని అడ్డగోలుగా సపోర్ట్ చేస్తూ పోతే మళ్ళీ బీజేపీ రైజ్ అవుతుంది, కాంగ్రెస్ పడిపోతుంది. సో వీటిని బ్యాలెన్స్ చేయాలి అని అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రాసంగికత చాలా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీని స్ట్రెంగ్తెన్ చేయాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకి, తెలంగాణ కోసమే కాక దేశం కోసం కూడా ఉన్నదని నేను అనుకుంటున్నాను. రైట్. అల్టిమేట్గా బాలరాజు గారు, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా రేపటి నాడు తెలంగాణ పరిస్థితి ఏంది అని అంటే అగమ్యగోచరంగా ఉంటుందని చెప్పేసి శ్రీశైల్ రెడ్డి గారు అంటున్నారు. మీరే అంటారు, మీ అభిప్రాయం ఏంది? 100% ఇలా భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కానీ రేపు కాంగ్రెస్ వచ్చినా కూడా కాదండి, కాంగ్రెస్ పార్టీ ఇలా జాతీయ పార్టీ చెప్తూ మాకు ఓట్లు వేయమని చెప్పి తెలంగాణలో అడుగుతుంది. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో మరి మీరే బిల్లు పెట్టినారని చెప్తున్నారు, మీరే తెలంగాణ ఇచ్చినామని చెప్తా ఉన్నారు, సోనియా గాంధీ వల్లనే వచ్చిందని చెప్తా ఉన్నారు. మరి విభజన హామీలు ఎందుకు అమలు చేయాలని చెప్పి ఎందుకు కొట్లాలేకపోయినారు? విభజన హామీల్ని అమలు పరచాలని చెప్పేసి పార్లమెంట్ ఎందుకు కొట్లాలేకపోయినారు? స్ట్రీట్లు ఎందుకు కొట్లాలేకపోయినారు? కాబట్టి ఇవన్నీ కూడా కలబల్లి మాటలు అండి. 2 జాతీయ పార్టీలు కూడా తెలంగాణకి ఇచ్చింది. ఇంకొక పార్టీ భారతీయ పార్టీ చెప్తుంది మేము మొత్తం కూడా తెలంగాణకు మేము సపోర్ట్ చేసినాం, సుష్మా స్వరాజ్ గారు దివంగత నేత గారు చిన్నమ్మగా ఉన్నారని చెప్పేసి భారతీయ చెప్తుంది. మరి ఎందుకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేకపోయినావు? ఎందుకు బజార్ ఉక్కు కర్మాగారం ఇవ్వలేకపోయినావు? ఎందుకు వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వలేకపోయినావు? ఎందుకు గిరిజన యూనివర్సిటీని తొందరగా ప్రారంభించలేకపోయినావు? ఎందుకు పశువు బోర్డును కలగానే ఎందుకు మిగిల్చినావు? ఈ విధంగా అనేక రకాల చర్యలు ఎందుకు మరి వెనకబడిన జిల్లాలతో నవోదయ విశ్వవిద్యాలయం ఎందుకు ఇవ్వలేకపోయినావు? అదేవిధంగా మెడికల్ కాలేజీలు మేడం, నేను చెప్తా ఉన్న స్వేచ్ఛ గారు, 150 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ కేటాయించలేదు, భారతీయ జనతా పార్టీ కేటాయించలేదు, కేటాయించమని కాంగ్రెస్ అడగలేదు. మరి 2 జాతీయ పార్టీలు విఫలమైనట్టే కదా, ఎందుకు జాతీయ పార్టీలకు ఓటేయాలని చెప్పేసి కేసీఆర్ అడిగిండు. ఇంకొక మాట కూడా మేడం, దశాబ్దోత్సవాల సందర్భంగా కేసీఆర్ గారి పరిపాలన పట్ల తెలంగాణ ప్రజల పట్ల విద్వేషం ఎంత ఉందంటే 10 సంవత్సరాల పరిపాలన విధ్వంసం చేసిందని మాట్లాడతారు. విధ్వంసం ఎందుకైంది మేడం? కేసీఆర్ పరిపాలన విధ్వంస పరిపాలన మాట్లాడితే 72,000 మంది రైతాంగానికి 70 లక్షల మంది రైతాంగానికి 72,000 కోట్ల రూపాయలు ఎటువంటి పైరవ లేకుండా టింగ్ టింగ్ అంటూ రైతాంగాన్ని ఆదుకోవడం విధ్వంస పరిపాలన. ఇలా రైతు బీమా పేరుతోటి సుమారు 1,00,000 మంది రైతు కుటుంబాలను 5 లక్షల రూపాయలు ఇచ్చి అనాథైన రైతు కుటుంబానికి రైతు బీమా ఇచ్చి ఆదుకోవడం విధ్వంస పరిపాలన. ఇలా 13 లక్షల పైచిలకు పేద ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడం విధ్వంస పరిపాలన. ముస్లిం మైనార్టీల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం విధ్వంస పరిపాలన. దళితుల కోసం దళిత బంధు ఏర్పాటు చేయడం విధ్వంస పరిపాలన. బీసీల కోసం బీసీ బంధు ఏర్పాటు చేయడం విధ్వంస పరిపాలన. కేసీఆర్ కిట్ ఇచ్చి మగపిల్లవాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 ఇవ్వడం విధ్వంస పరిపాలన. ఇలా కేసీఆర్ గారి పరిపాలన ఆనమాలు తీసేయాలని చెప్పేసి
కేసీఆర్ గారు చేసిన మంచి పనుల్ని అబాస్ పాలు చేయాలని ఆలోచన చేస్తా ఉందో ఇది కుట్ర జరుగుతా ఉంది కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పరిపాలన పైన, తెలంగాణ ఉద్యమం పైన, తెలంగాణ ప్రజల పైన. నేను ఇలా ఆవేదనతో మాట్లాడుతున్నా మేడం. ఇవాళ ఎందుకు ముసలమ్మ ఆత్మగౌరవాన్ని నిలిపి 2000 రూపాయల పింఛన్ ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన విధ్వంస పరిపాలన, రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇవ్వడం విధ్వంస పరిపాలన, రైతాంగానికి రైతు బీమా ఇవ్వడం విధ్వంస పరిపాలన, రైతాంగానికి విద్యుత్ కోసం 48,000 కోట్లు ఖర్చు పెట్టడం విధ్వంస పరిపాలన, 1,21,000 కోట్ల ఖర్చు పెట్టి మరి అలా రైతు దగ్గర పైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం విధ్వంస పరిపాలన, రైతుకు అకాల వర్షాలు వస్తే వారికి సపోర్ట్ ప్రైస్ ఇవ్వడం విధ్వంస పరిపాలన. ఇలా ఎవరిని ఆదుకోలేండి కేసీఆర్ గారు. గుర్క పాఠశాలలు పెట్టి పేద పిల్లల కోసం చదువు, ఒకవేళ అమెరికా చదువులు, లండన్ చదువులు పేదవాళ్ళకి కలగా మిగిలితే మరి వాళ్ళు 25 లక్షల రూపాయలు ఇచ్చి అంబేద్కర్ ఓవర్సీస్ పేరుతోటి, అదేవిధంగా బ్రాహ్మణ ఓవర్సీస్ పేరుతోటి, అదేవిధంగా బీసీ ఓవర్సీస్ మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ పేరుతోటి లండన్ చదువులైనా అమెరికా చదువులైనా పేదవాడికి దక్కాలని చేయడం విధ్వంస పరిపాలన. గుర్క పాఠశాలలు 294 ఉంటే 1000 పైసలకు గుర్క పాఠశాలలు పెట్టి పేదవాడు చదువుకోవాలని చెప్పేసి ఆలోచన చేయడం విధ్వంస పరిపాలన. పేదవాడి పిల్లవాడు కూడా ముఖ్యమంత్రి మనోడు ఏదైతే సన్న బియ్యం తింటా ఉందో ఆ సన్న బియ్యం తినాలనే ఆలోచనతోటి ప్రతి విద్యార్థికి 1,24,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇలా పేదవాడికి చదువు అందించడం గుర్క పాఠశాలలో విధ్వంస పరిపాలన. దశాబ్ది ఉత్సవాల సాక్షిగా దశాబ్ది ఉత్సవాలలో కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పరిపాలన పైన ఈ తుగ్లక్ రేవంత్ రెడ్డి, ఈ తుగ్లక్ రేవంత్ రెడ్డి, దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే ఒక ఉద్యమకారుడిగా, ఒక కార్పొరేషన్ మాజీ ఏ మాటలు వస్తే ఆ మాటలు మాట్లాడుతున్న పరిస్థితి. విధ్వంసం అంటారు, కాకతీయ కళాతరుణం దాన్ని చార్మని రాచరికం చిహ్నాలు అంటారు, ఏదంటే అది మాట్లాడతారు. అదే అండి, ఇప్పుడు స్వేచ్ఛ గారు వాళ్ళ నోటికి అద్దు లేదు, మాటలేమో కోటలు దాడుతా ఉన్నాయి, చేతులేమో గడప దాడతలేదు. మీరు ఇవ్వాల్సిన హామీలు మర్చిపోయినారు, ప్రజలకు ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలు ఇచ్చిన అంశాలు మర్చిపోయినారు. ఇవన్నీ చేయరు. బీజేపీ కాంగ్రెస్ ములాఖత్ అవుతుంది, కానీ మళ్ళా మమ్మల్ని ములాఖత్ అని మాట్లాడతారు. బడేబాయ్ అంటాడు, చోటాబాయ్ అని ప్రేమిస్తాడు, చోటాబాయ్ బడేబాయ్ని ప్రేమిస్తాడు. ఇద్దరు ములాఖత్ అవుతారు, ఇద్దరు పోయి ఢిల్లీలో పోయి కలుస్తారు. వారు ప్రేమించిన అదానిని రేవంత్ ప్రేమిస్తాడు, రేవంత్ ప్రేమించిన అదానిని మోదీ అమిత్ షా ప్రేమిస్తాడు. వాళ్ళిద్దరు ఒకటైతారు, మమ్మల్ని ములాఖత్ అని చెప్పేసి ప్రజల దగ్గర అబాస్పాలు చేస్తారు. అసెంబ్లీ ఎలక్షన్లు అదే చేసినారు, పార్లమెంట్ ఎలక్షన్లు అదే పని చేసినారు. కాబట్టి ప్రజలకు ఇవాళ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ముస్లిం సమాజం ఆలోచన చేయాలి. రెసిడెన్షియల్ స్కూల్ ఏ ముఖ్యమంత్రి పెట్టాడు ఈ రాష్ట్రంలో? అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టింది ఎవరు? షాదీ ముబారక్ పెట్టి ఆ పిల్లలకు, ఆడపిల్లలకు పెళ్లిలకు సపోర్ట్ ప్రైజ్ ఇచ్చింది ఎవరు? ఇవాళ అన్ని రకాలుగా ముస్లిం జీవితాలలో మార్పు తీసుకొచ్చిన పార్టీ ఏది? ఇవాళ బీసీ జీవితాలలో మార్పు తీసుకొచ్చిన పార్టీ ఏది? ఇలా బీసీలలో ముదిరాజుల కోసం, యాదవ కుర్మ సోదరుల కోసం, అదేవిధంగా గౌడన్నల కోసం, పద్మశాలీల కోసం, మునూరు కాపుల కోసం, అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్ ఎంబీసీ కార్పొరేషన్ చేసి ఎంబీసీల కోసం, అదేవిధంగా సంచార జాతులు గుర్తించమండి బీసీ కమిషన్ వేసి బీసీలకు గుర్తించలేని సంచార జాతులు కూడా బీసీలు గుర్తించి కేసీఆర్ ప్రభుత్వం. ఈ విధంగా ఒక్కొక్క చర్య అగ్రవర్ణ పేదలకు కూడా సాయం చేసిన కేసీఆర్ నాయకత్వం. ఏదేమైనా ప్రజలకి ఏం కావాలనే దానికి సంబంధించి ప్రజలకి ఒక పూర్తి స్థాయి స్పష్టత ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఏదేమైనా మరికొద్ది గంటల్లో దేశ భవిష్యత్తు ఏంటనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రజల ప్రాధాన్యత క్రమంలో ఏ అంశాలు ఉన్నాయని చెప్పేసి రిజల్ట్స్ మరికొన్ని గంటల్లో రాబోతున్నాయి. ఆ రిజల్ట్స్ దేశ భవిష్యత్తు నిర్ణయించబోతున్నాయి. చర్చలో పాల్గొన్న బాలరాజు గారికి, శ్రీశైల గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.